జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనకు సహజంగా మొన్నటి వరకు రెండు శత్రు దేశాలు మాత్రమే ఉన్నాయన్నమాట. అవి ఒకటి వచ్చేసి పాకిస్తాను, రెండోది వచ్చేసి చైనా. సరే, ఈ విషయం మీకు అందరికి కూడా తెలుసు. అందుకే అప్పట్లో మన బిపిన్ రావత్ గారు మనం ఎప్పటికైనా సరే 2.5 ఫ్రంట్ వార్ అయితే చేయాల్సి వస్తుందని చెప్పినారు. ఇక్కడ ఆ 0.5 అంటే జిహాదీగాళ్ళు, అదేవిధంగా మావోయిస్టులు అని చెప్పి అర్థం అన్నమాట. అర్థమవుతుందా? అయితే మనం జిహాదీల మీద అలాగే మావోయిస్టుల మీద ఇప్పటికే చాలా వరకు అయితే పై చేసి సాధించినాం. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఆ లిస్టులో అయితే చేరిపోయింది. అంటే ఇప్పుడు మనము 3 ఫ్రంట్ వార్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటి సమయమే గనక వస్తే మనం హిందూ మహాసముద్రంలో చైనాతోనూ, అలాగే అరేబియా సముద్రంలో పాకిస్తాన్తోనూ, అలాగే బంగాళాఖాతంలో బంగ్లాదేశ్తోనూ ఒకేసారి అయితే యుద్ధం చేయాల్సి రావచ్చు అన్నమాట. అంటే మనం ఈ 3 దేశాలను ఒకేసారి ఎదుర్కోవాలంటే మనకు కనీసం ఒక్కో దేశానికి 2 చొప్పున కనీసం 6 న్యూక్లియర్ సబ్మెరైన్లు అయితే కావాల్సి ఉంటుంది. అందుకే ఈ విషయాలను ముందే గుర్తించినటువంటి అప్పటి మన వాజ్పేయి గారి ప్రభుత్వం ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ల తయారీని ప్రారంభించింది. అది కూడా మన విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ల తయారీ ప్రక్రియను 2003లోనే మొదలుపెట్టారు. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్లలో మొదటిది వచ్చేసి ఐఎన్ఎస్ అరిహంత్, రెండవది వచ్చేసి ఐఎన్ఎస్ అరిగాత్. అయితే ఇప్పుడు విజయవంతంగా 3వ న్యూక్లియర్ సబ్మెరైన్ను విశాఖపట్నం షిప్ బిల్డింగ్ యూనిట్ వాళ్ళు నిర్మించినారన్నమాట. దీంతో సముద్ర జలాల్లో భారత అణు నిరోధక సామర్థ్యం అనూహ్యంగా పెరగనుండదన్నమాట. దేశీయంగా నిర్మించినటువంటి 3వ అరిహంత్ శ్రేణి అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్ ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నావికాదళంలోకి ప్రవేశించేందుకు సిద్ధమైపోయింది. ప్రస్తుతం ఇది సముద్ర పరీక్షల తుది దశలో ఉండాలని చెప్పేసి రక్షణ రంగ వర్గాలు అయితే వెల్లడించినాయి. ఈ పరిణామం మన భారత నావికాదళ శక్తిని, ముఖ్యంగా ప్రతీకార దాడి సామర్థ్యాన్ని శిఖర స్థాయికి అయితే చేర్చనున్నది. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసెల్ అంటే ఏటీవీ ప్రాజెక్ట్ కింద ఐఎన్ఎస్ అరిదమన్ను నిర్మించినారన్నమాట. 7,000 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ జలాంతర్గామి ఇది వరకే సేవలు అందిస్తున్నటువంటి ఐఎన్ఎస్ అరిహంత్ అలాగే ఐఎన్ఎస్ అరిగాత్ కంటే పెద్దదనమాట. అంటే వాటి రేంజ్ వచ్చేసి 6,000 టన్నులు. కాబట్టి వాటికంటే ఇది పెద్దదనమాట. దీని రేంజ్ వచ్చేసి 7,000 టన్నులు అనమాట. అంత శక్తివంతమైంది. దీని బరువు పెరగడం వల్ల క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. మరో 2 నెలల్లో నేవీ యొక్క అమ్ములు పొదిలో చేరినటువంటి ఐఎన్ఎస్ అరిదమన్ సబ్మెరైన్ ను స్ట్రాటజిక్ స్ట్రైక్ న్యూక్లియర్ సబ్మెరైన్ కేటగిరీకి చెందిందిగా చెబుతున్నారు. 130 మీటర్ల పొడవు అలాగే 11 మీటర్ల బీమ్ వెడల్పు ఉన్నటువంటి అరిదమన్ డ్రాఫ్ట్ సుమారుగా 10 మీటర్లు ఉంటుందన్నమాట. ఇది సముద్ర ఉపరితలం పైన ఉన్నప్పుడు 6,000 టన్నులు అలాగే లోపల ఉన్నప్పుడు 7,000 టన్నుల బరువునైతే తరలించగలుగుతాదన్నమాట. అధికారులు అలాగే నావికులు కలిపి 95 నుంచి 100 మంది వరకు ఉంటారు. ఉపరితలంలో గంటకు 12 నుంచి 15 నాటికల్ మైళ్ళ వేగంతోనూ, సముద్రం లోపల గంటకు 24 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాదంటే ఇది. పాత నౌకల్లో కేవలం 4 వర్టికల్ లాంచ్ సిస్టమ్ ట్యూబ్లుంటే అరిదమన్లో వీటి సంఖ్యను ఏకంగా 8కి పెంచినారు. దీని ద్వారా ఒకేసారి 24 స్వల్ప శ్రేణి K-15 సాగరిక అంటే 750 కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి క్షిపణులను లేదా 8 మధ్యంతర శ్రేణి అంటే K4 అంటారనమాట. అంటే 3,500 కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి క్షిపణులను అయితే ప్రయోగించవచ్చు. చూడండి దాని రేంజ్ ఏ లెవెల్లో ఉండదో. భవిష్యత్తులో రానున్నటువంటి 6,000 కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి K5 క్షిపణులను కూడా మోసుకెళ్లే విధంగా దీన్ని అయితే రూపొందించారనమాట. 6,000 కిలోమీటర్లు అంట. ఇది పరిధి చూడండి, దాని రేంజ్ చూడండి ఏ లెవెల్లో పెట్టినారో. అరిదమన్కు 83 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి కాంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టర్ శక్తిని అయితే అందిస్తుందన్నమాట. ఇది చాలా తక్కువ శబ్దం అయితే చేస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అదే చైనా తయారీ రియాక్టర్ అయితే డగమని చెప్పేసి శబ్దాలు చేస్తూ ఉంటాయి. ఏది ఈ డొక్కు ఆటోలు చేస్తాయి కదా శబ్దాలు, ఆ విధంగా శబ్దాలు చేస్తాయి అనమాట. దీంతో పాటు అనికోయిక్ టైల్స్ అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి ఉషుస్ అలాగే పంచేంద్రియ వంటి అత్యాధునికమైనటువంటి సోనార్ వ్యవస్థల వల్ల సముద్ర గర్భంలో శత్రు రాడార్లకు అలాగే సోనార్లకు చిక్కకుండా అత్యంత రహస్యంగా కదలగలుగుతుంది సైలెంట్గా. నేను మొదట్లో చెప్పినట్టుగా ఉపరితలం పైన గంటకు 12 నుంచి 15 నాట్ల వేగంతోనూ నీటి అడుగున 24 నాట్ల వేగంతో ఇదైతే ప్రయాణిస్తుందన్నమాట. ఈ అనికోయిక్ టైల్స్ అలాగే కాంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టివ్ ఓషస్ అలాగే
పంచేంద్రియం వంటి కొత్త టెక్నాలజీలను అలాగే హార్డ్వేర్ను ఈ మధ్య కాలంలోనే మన శాస్త్రవేత్తలంతా కూడా రూపొందించారన్నమాట. అవసరమైనటువంటి ఇంధనం అలాగే సిబ్బందికి ఆహారం సమకూరిస్తే ఎంత దూరమైనా ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉందని చెప్తున్నారు. ఇందులో బాలిస్టిక్ మిసైళ్లను నిట్ట నిలువుగా ప్రయోగించేటటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అరిదమ్మన్ రాకతో మన భారత నౌకాదళ శక్తి రెట్టింపు అవుతుందని తెలుస్తుందన్నమాట. చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్నటువంటి ముప్పును ఎదుర్కోవడంలో ఇది కీలకంగా పనిచేయనుండాలి. సముద్రం అడుగున దాగి ఉండి శత్రువుకు గట్టిగా సమాధానం చెప్పడానికి అరిదమనం రక్షణ కవచంలాగా పనిచేయనున్నదని చెప్పేసి మన రక్షణ రంగ నిపుణులంతా కూడా స్పష్టం చేశారు. మన అరిదమన్ చేరికతో భారత వ్యూహాత్మక దళాల కమాండ్ పరిధిలోకి 3 జలాంతర్గాములు అయితే వస్తాయన్నమాట. దీనివల్ల నిరంతర సముద్ర పర్యవేక్షణ అయితే సాధ్యమవుతుంది. అంటే కనీసం ఒక జలాంతర్గామి ఎల్లప్పుడూ కూడా సముద్రంలో పహారాగాస్తూ శత్రువుల నుంచి ముప్పు ఎదురైతే వెంటనే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాదన్నమాట. ఇదిలా ఉంటే మరో 3 న్యూక్లియర్ సబ్మరీన్లను కూడా తయారు చేయడానికి మన మోడీ ప్రభుత్వం ప్రణాళికలను అయితే సిద్ధం చేసిందనమాట. అది విషయం మిత్రులారా. ఇది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, అఖండ భారతావనికి రక్షణ కవచం. ఒకప్పుడు మనల్ని చూసి నవ్వినటువంటి దేశాల ముందే నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి అణు జలాంతర్గాములు నిర్మించి మన సత్తానైతే చాటుతున్నాం. అరిదమన్ అంటేనే శత్రు సంహారకుడు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ పేరుకు తగ్గట్టే సముద్ర గర్భంలో దాగి ఉండి ధర్మాన్ని రక్షించేటటువంటి శివుని 3వ కన్నులాగా మన అరిదమను శత్రువుల మీద నిఘా వేసి ఉంచుతాదన్నమాట. పాకిస్తాన్ అలజడులు చేసిన లేదా చైనా కళ్ళు ఎర్రజేసిన బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు భారతీయుడి పరాక్రమం ఇక అప్రతిహతం అన్నమాట. నాడు వాజ్పేయి గారు కన్న కళ నేడు విశాఖ తీరంలో అరిదమన్ రూపంలో సాకారమైంది. ఇది హిందూ మహాసముద్రంలో మన భారతదేశ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసే దిశగా వేసినటువంటి భారీ అడుగనమాట. శత్రువులకు ఒకటే హెచ్చరిక, ఇక మీ ఆటలైతే సాగవు. ఎందుకంటే సముద్రపు లోతుల్లో భారత అస్త్రం సిద్ధమైపోయింది. మిత్రులారా, దేశ రక్షణ విశేషాలు అలాగే మన సైనికుల పరాక్రమం గురించి ఇలాంటి మరిన్ని సంచలన వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ప్రతి భారతీయుడికి చేరే విధంగా షేర్ చేయండి. మన దేశం సాధించినటువంటి ఈ ఘనత పట్ల మీరు గర్విస్తుంటే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కూడా సగర్వంగా జై హింద్ అని చెప్పేసి కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.